హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ వ్లాగ్స్. ఇది ఒక మినీ ట్రావెల్ బ్లాగ్ అండి. నేను ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. మేమైతే వైజాగ్ నుంచి విజయవాడ ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. మనకి వైజాగ్లో ఇది షార్ప్ 5:45కి అయితే స్టార్ట్ అవుతుంది. సో 5:45 అవ్వగానే డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. సో మేమైతే ఇంకా లోపల కూర్చున్నాము. చైర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ మా పాప అయితే పడుకుందనమాట. అండ్ వీళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా పాప అలాగే చెల్లి వాళ్ళ పాప. మేము ఫ్యామిలీ అంతా కలిసి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. సో ట్రైన్ ఎక్కిన ఒక 10 మినిట్స్కే మనకి బిస్కెట్స్ అండ్ టీ ఇస్తారనమాట. యూనిబిక్ బిస్కెట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ ఒక హాట్ వాటర్లో ఇలాగ మసాలా చాయ్ ఇస్తారు, దీన్ని కలుపుకొని తాగాలి. నాకైతే అస్సలు నచ్చలేదండి. చాలా అంటే నేను టీ తాగుతున్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. అలాగే వీళ్ళు వాటర్ బాటిల్ అండ్ న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు చదువుకోవడానికి. సో ట్రైన్ చూసారు కదండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ లగేజెస్ పెట్టుకోవడానికి కానీ అన్నిటికీ చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అస్సలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయిస్లెస్ ట్రావెల్ అని చెప్పాలి. జర్నీ అయితే చేసామన్న ఫీల్ అయితే ఉండదండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి జనరల్గా మనకి ట్రైన్స్లో ఏవైనా సేల్ చేయడానికి వస్తారు కదా, లైక్ టీ, కాఫీ కానీ చిప్స్, బిస్కెట్స్ అవన్నీ సేల్కి వస్తారు కదా. కానీ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే అలాంటివి ఏవి ఉండవండి. మీరు కావాలి అనుకుంటే మీరు ఇంట్లోంచి తీసుకొని రావచ్చు. తీసుకొచ్చి మీరు పిల్లలు ఉంటే కనుక పిల్లలకి మనం అస్మాను ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం సేఫ్ సైడ్గా ఏదైనా బిస్కెట్స్ ప్యాకెట్స్ కానీ చిప్స్ ప్యాకెట్స్ కానీ ఏదైతే అది తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చుకుంటే బెటర్. ఇలాగా ట్రావెల్ చేస్తున్న ఒక 20 మినిట్స్, ఒక 30 మినిట్స్ అయిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారండి. సో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి ఉప్మా అండ్ వడ, అలాగే ఒక చట్నీ, సాంబార్, ఒక పెరుగు ప్యాకెట్ ఇచ్చారు అండ్ మళ్ళీ సేమ్ చాయ్ ఇచ్చారండి. అండ్ దాంతోపాటు కేక్ కూడా ఇచ్చారు. సో వీడేమో టిఫిన్ తినండి అంటే అస్సలు తగ్గేదేలే అంటున్నాడు మా వాడు. ట్రావెల్ చేస్తున్నాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నేను ఇప్పుడు వందే భారత్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి. మనకి ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. వైజాగ్ నుంచి విజయవాడకి 4 స్టాప్స్ అండి. ఫస్ట్ వచ్చేసి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టాప్ వచ్చేసరికి సామర్లకోటలో కూడా జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మాత్రమే ఆగుతుంది. సో ఆటోమేటిక్గా డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాజమండ్రిలో ఒక 5 మినిట్స్ అయితే స్టాప్ అవుతుందండి. రాజమండ్రి తర్వాత ఇంకా డైరెక్ట్గా విజయవాడలోనే స్టాప్ అవుతుంది అనమాట. ఇలా 4 స్టాప్స్ మాత్రమే ఉన్నాయి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. మా పాప లేచిన తర్వాత తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకొకసారి నిద్రలోంచి లేచిందంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకా అస్సలు మాటే వినదు, అల్లరి పిల్ల. సో ఇలా మా పిల్లలైతే వాళ్ళకైతే ట్రావెల్ అన్నది ఎక్కువ బోరింగ్గా అనిపించలేదు, హ్యాపీగా అయిపోయింది. సో వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసుకొని తింటున్నాము. పాప అయితే తింటుందండి, బాబు తినమంటే తినలేదు, కానీ పాపని మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరు తిన్నారు. సో టిఫిన్ అయితే బాగానే ఉందండి, ఓన్లీ చాయ్ మాత్రమే అంత టేస్ట్గా లేదు. సో ఇందులో మనకి టికెట్లోనే మనకి ఫుడ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంక్లూడింగ్ దాంతోనే మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ టైం వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం మీకు నోటీస్ చేయండి. మీరు ఎవరైనా సరే బయట అవుట్ సైడ్ ఫుడ్ అయితే మనం తెచ్చుకొని మనం తినచ్చు. కానీ ఇక్కడైతే మనకి ఎలాంటివి దొరకవు, ఓన్లీ వాళ్ళు ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి. అండ్ పిల్లలు బాగా ఏడిపిస్తున్నారని చెప్పి అప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయండి, అవి సేల్ చేస్తాం, మీరు కావాలంటే తీసుకోండి అంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసుకున్నాము. సో స్పైసీ నూడిల్స్ అనమాట, ఇన్స్టెంట్ నూడిల్స్, అవి ఇస్తే కూర్చొని తింటున్నారు. అలాగే వీళ్ళు ఐస్ క్రీమ్ కూడా ఇస్తారండి. ఐస్ క్రీమ్ కూడా బాగానే ఇచ్చారు, డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇస్తారనమాట. మాకైతే పిస్తా ఫ్లేవర్ వచ్చింది. సో ఈ విధంగా అయితే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు వందే భారత్ ట్రైన్ని. అండ్ కంఫర్టబుల్ జర్నీ అనే చెప్పాలి, చాలా సింపుల్గా అయిపోయింది. సీట్స్ కానివ్వండి, లేదంటే మనం కూర్చోవడానికి కంఫర్టబుల్ ప్లేసెస్ ఉన్నాయి మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి సో ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనకి ఇన్ టైం కల్లా మనకి డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. అండ్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే అనౌన్స్మెంట్ ఉంటుంది, బయట ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. సో ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. రిమైనింగ్ అయితే అసలు ఏం మాత్రం చెప్పక్కర్లేదు, చాలా ఈజీగా 9
8:50 కల్లా మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా షార్ట్ టైంలో వచ్చేసాము. అండ్ సో ఎవరైనా పిల్లలతో ఉన్న వాళ్ళైతే ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి. చాలా తక్కువ టైంలో అయిపోతాం. సో మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. సో మీకు ఇవి చిన్న మినీ బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.